హలో నమస్తే. సంక్రాంతి వచ్చిందంటే సినిమాలు వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో మనకి ఆనవాయితీ, ఆచారం సంక్రాంతికి సినిమాలు ప్రత్యేకంగా రిలీజ్ కావటం. తమ అభిమాన హీరోల సినిమాలు సంక్రాంతికి చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. చాలామంది హీరోలు, అగ్ర హీరోలు ప్రధానంగా సంక్రాంతి టార్గెట్‌గా ఎక్కువ రోజులు హాలిడేస్ ఉంటాయి కాబట్టి, తెలుగు వాళ్ళకి సంబంధించిన ప్రత్యేకమైన పండుగ కాబట్టి, ఆ సంక్రాంతికి సినిమా విడుదలకు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో, దానికి సంబంధించి వచ్చే సంక్రాంతికి అంటూ సంక్రాంతి బేస్డ్‌గా సినిమాలు ప్లాన్ చేసుకోవడం, సినిమా షూటింగ్‌లు, ఏర్పాట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి. సో, సంక్రాంతి సినిమాలనేది ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలి తప్ప, ప్రేక్షకుల జేబులకు చిల్లు పెట్టకూడదు. మామూలుగానే కుటుంబంతో కలిసి సినిమా చూడాలంటే బర్డెన్ ఈ రోజుల్లో. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పోయి మల్టీప్లెక్స్‌లో వచ్చిన తర్వాత థియేటర్స్‌కి ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఓ 3000, 4000 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది మినిమమ్. అక్కడ పాప్‌కార్న్ పేరుతో, లేకపోతే కూల్ డ్రింకుల పేరుతో, పార్కింగ్‌ల పేరుతో జరిగే దోపిడీ చూస్తున్నాం, ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం. పైగా సంక్రాంతికి 3, 4 సినిమాలు రిలీజ్ అయినప్పుడు కాస్త సినిమా బజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, సినిమాల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు 2, 3 సినిమాలు కూడా చూసే పరిస్థితి ఉంటుంది. ఆ మేరకు వాళ్ళ ఖర్చు ఇంకా పెరుగుతుంది. సో, ఈ ఖర్చు సామాన్యుడిని, ప్రేక్షకుడిని ఇబ్బంది పెడుతోంది. భరించలేని స్థాయిలోకి వెళ్తోంది. సో, భరించలేకపోయినా వినోదం కోసం పండగ గదా అని ఖర్చు పెడుతూ ఉన్నారు. సో, దాన్ని ఇంకా పెంచుదాం, దాన్ని ఇంకా అడిషనల్ చేద్దామని 2 రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నట్టు కనపడుతున్నాయి. దానిలో భాగంగా సినిమాలకు టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇస్తూ ఎడాపెడా జీవోలు ఇచ్చేస్తున్నాయి. సో, సినిమా పరిశ్రమ ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా తర్వాత అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్లో దగ్గర జరిగిన ఒక ఇన్సిడెంట్ తర్వాత తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తెలంగాణలో ఇకపైన బెనిఫిట్ షోలు ఉండవు, మేము ఇటువంటివి ఏవి ఇవ్వమని ప్రకటించారు. అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి, ఆయన కూడా ప్రకటించారు, మేము అసలు ఇక్కడ బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వం, టికెట్ల రేట్లు పెంచనీయమని చెప్పారు. కానీ వాళ్ళిద్దరు ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణలో మాత్రం ప్రతి అగ్ర హీరోకి సంబంధించిన సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి, బెనిఫిట్ షోలకి అన్నిటికీ అనుమతులు ఇస్తూనే వస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటనని కూడా ఆయనే మర్చిపోయి అనుమతులు ఇచ్చేస్తున్నారు. మంత్రి చేసిన ప్రకటన నాకు తెలియకుండానే వచ్చేస్తున్న జీవోలు ఎట్లా వస్తున్నాయో తెలియదని మంత్రి అంటున్నారు. అది సినిమా పరిశ్రమకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే అడిగిందే తడుగా అందరికీ ఇచ్చేస్తున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సినిమా వాళ్ళకి ఏం కష్టం రాకూడదని బహుశా ఆయన కోరుకుంటున్నారేమో తెలియదు. మరి ఏ సినిమా రిలీజ్ అయినా బెనిఫిట్ షోలకు టికెట్ల ధరలు పెంచుకోవడానికి అక్కడ అనుమతులు ఇస్తూనే వస్తున్నారు. ఇది ప్రేక్షకుడిని దోపిడీ చేయటం కాదా? ఓ 10 మందో 20 మందో నిర్మాతలకు నేను మాట్లాడుతున్న ఈ మాటలు కోపం తెప్పించవచ్చు, కానీ కాస్త మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీ సంపాదన కోసం, మీ కోట్ల కోసం కోట్ల మంది కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడాలా? పండగ పూట జేబుకు చిల్లు పడేలా చేసుకోవాలా? మేము చాలా ఖర్చు పెడుతున్నాం కాబట్టి తప్పదు, వాళ్ళు ఇవ్వాల్సిందే, మేము నష్టపోతాం లేకపోతే అంటే ఎవడు మిమ్మల్ని అడిగాడు ఇంత ఖర్చు పెట్టమని? ఎవరిని అడిగి ఖర్చు పెడుతున్నారు? ఎవరు ఖర్చు పెట్టమన్నారు? హీరోల రెమ్యునరేషన్ సంగతి ఏంటి? దీనిపైన చాలా చర్చ జరిగింది. బోర్ కొడుతుంది నేను అది మళ్ళీ చెప్తే మీకు. కానీ ప్రభుత్వాలకు బాధ్యత ఉండాలి. సరే, సినిమా నిర్మాతలు వాళ్ళు మేము డబ్బులు పెట్టాం, ఎక్కువ పెడతాం, ఎక్కువ వసూలు చేసుకుంటాం అనుకోవచ్చు, వాళ్ళు ప్రైవేట్ వ్యాపారం, ఇండస్ట్రీ వ్యాపారం. సో, సామాన్యుడు కూడా సినిమా అంటే పిచ్చి ఉండొచ్చు, డబ్బులు లేకపోయినా అప్పో చేసి సినిమా పోవాలనే ఆలోచన ఉండొచ్చు. రెగ్యులేట్ చేయాల్సిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలకు ఎందుకు బాధ్యత లేదు? 2 విషయాలు ఇక్కడ చెప్పదలుచుకున్నా. ఒకటి, ఓ సినిమా నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది అనే దానికి సంబంధించి 100 కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి మాకు ఎక్కువ పెంచుకోవడానికి అవకాశం ఇవ్వండి. 100 కోట్ల విలువైన మూవీ, అంత క్వాలిటీ మూవీ మేము ఇస్తున్నాం కాబట్టి, దానికి అంత ఖర్చు పెట్టాం కాబట్టి దాని ప్రొడక్ట్ కాస్ట్ ఇంత ఉండటం తప్పులేదు అని వాళ్ళు అడగడంలో తప్పులేదు. కానీ 100 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా మీరు ఏమైనా జీఎస్టీ చూపించగలరా? 100 కోట్లు మీరు ఖర్చు పెడితే, ఇదిగో 100 కోట్లు మేము ఖర్చు పెట్టాం, వైట్ మనీ, జీఎస్టీ ఇది అని చూపించండి ప్రభుత్వానికి. దాని ద్వారా జీఎస్టీ ద్వారా కూడా దాదాపు 18%, 20% ప్రభుత్వానికి ఆదాయం వచ్చి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దాన్ని తగ్గించుకునైనా ఎలాగ మనకు ఆదాయం వస్తుంది కాబట్టి కొంచెం టికెట్ల రేట్లు పెంచుకున్నా పర్వాలేదని అనుమతిస్తుంది. 100 కోట్ల సినిమా, 200 కోట్ల సినిమా అంటున్నారు. మీరు ఎంత పెట్టి సినిమా తీస్తున్నారో తెలియట్లా. పుట్టి మీడియాలో హైప్ క్రియేట్ చేస్తున్నారు. 100 కోట్లు, 200 కోట్లని ఆ మేరకు వసూలు చేసుకోవడానికి అనుమతులు తీసుకుంటున్నారు. 100 కోట్లు, 200 కోట్లు అని చెప్పి టికెట్ల ధరలు పెంచడానికి మీ దగ్గరికి వస్తున్న నిర్మాతల్ని ఎంత ఖర్చు పెట్టావో లెక్క చెప్పు, దేనికి జీఎస్టీ కట్టావో లెక్క చెప్పు అని ప్రభుత్వాలు అడగాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఆ బాధ్యత నుంచి ఎందుకు తప్పించుకుంటున్నాయి ప్రభుత్వాలు? పండక్కి మొత్తం అందరినీ దోపిడీ చేసుకోవడానికి పేటెంట్ రైట్ ఎందుకు ఇస్తున్నాయి? మీరు దోచేసుకోవచ్చు వారం రోజుల పాటు వెళ్ళని పేటెంట్ రైట్ ఎందుకు ఇస్తున్నాయి? హైకోర్టు చేసిన కామెంట్ కూడా చాలా బాధ అనిపించింది. హైకోర్టు చేసిన కామెంట్ చూసిన తర్వాత ఇదేం రెస్ట్రిక్ట్ చేయట్లేదు, ఇమీడియట్గా వచ్చి చూడమని ఎవరు చెప్పట్లేదు, వారం తర్వాత చూస్తే తక్కువ రేట్లే ఉంటాయి కాబట్టి టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తామని చెప్తుంది హైకోర్టు.
ఈ వారమే కదా సెలవులు ఉంటాయి, ఈ వారమే కదా పండగ. అట్లా అనుకుంటే ఇంకో 60 రోజుల తర్వాత, 80 రోజుల తర్వాత ఓటీటీలో కూడా వస్తుంది. అక్కడ కూడా చూడొచ్చు. కానీ ప్రజలకు సంబంధించిన ఎమోషన్‌ని, ప్రజలకు సంబంధించిన భావోద్వేగాన్ని క్యాష్ రూపంలో మార్చుకునే ప్రయత్నం చేయడం సరైనదేనా? నైతికంగా సరైనదా కాదా పక్కన పెట్టు. చట్టపరంగా, ఎథికల్‌గా ప్రభుత్వాలు చేయాల్సింది చేయట్లేదు అనేది నా పాయింట్. వాళ్ళు నిజంగా ఖర్చు పెడితే వాళ్ళకి అనుమతి ఇవ్వండి, ఓకే. ఖర్చే పెట్టనప్పుడు దోపిడీ చేసుకోవడానికి ప్రభుత్వాలు అనుమతిస్తే ఎట్లా? పైగా ఇటీవల జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ సినిమా కార్మికులందరితో ఒక బహిరంగ సభ పెట్టారు. బహిరంగ సభ పెట్టి ఆయన టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి మేము అనుమతిస్తాం, టికెట్ల రేట్లు పెంచిన డబ్బులు 25% కార్మికులందరికీ ఇస్తామని చెప్పారు. ఆ ఎలక్షన్ తర్వాత కూడా 4-5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. సంక్రాంతి కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ రిలీజ్ అవుతున్న సినిమాల్లో పెంచిన డబ్బుల్లో 20% సినిమా కార్మికులకు వస్తాయా కనీసం? ఇండస్ట్రీ బాగు కోసం కదా పెంచాలనుకుంటున్నారు, ఇండస్ట్రీ బాగుండాలని కదా ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుందని చెప్తున్నారు. పెంచకపోతే ఇండస్ట్రీ బతకదని కదా చెప్తున్నారు. సో ముఖ్యమంత్రి పోయి స్వయంగా సినిమా కార్మికులందరికీ హామీ ఇచ్చారు కదా, పెంచిన డబ్బులు నిర్మాతల జేబులోకి మాత్రం వెళ్ళడానికి వీల్లేదు, పరిశ్రమ కోసం పనిచేసిన వాళ్ళందరూ అందరి జేబులోకి వెళ్ళాలని చెప్పారు కదా. ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మూవీలకు సంబంధించిన పెంచిన టిక్కెట్ల రేట్ల డబ్బుల్లో సినిమా కార్మికులకు ముఖ్యమంత్రి ఇవ్వాలని కండిషన్ పెట్టిన 25% వాళ్ళకి వస్తున్నాయా? కనీసం దాన్ని మానిటర్ చేస్తుందా ప్రభుత్వం? కనీసం దాన్ని మానిటర్ చేస్తామని చెప్పగలుగుతుందా? దాన్ని మానిటర్ చేసి 25% కార్మికులందరికీ ఇప్పించగలుగుతుందా? కనీసం ఆ పని కూడా చేయకపోతే మీరు కేవలం 10 మంది నిర్మాతల కోసమే పనిచేస్తున్నారు, తెలుగు రాష్ట్రాల్లోని 10 కోట్ల మంది ప్రేక్షకుల కోసం కాదు అని మేము డబ్బులున్న వాళ్ళ పక్షమే, దోపిడీ చేస్తామని చెప్తున్న నిర్మాతల పక్షమే తప్ప దోపిడీకి గురవుతున్న ప్రేక్షకుల పక్షం కాదు అని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు అఫీషియల్గా చెప్పినట్లు. కాబట్టి సినిమా టిక్కెట్లు రేట్లు పెంచమని అడగడానికి సిగ్గుపడండి హీరోలు ఎవరైనా. మీ రెమ్యునరేషన్లు తగ్గించుకోండి, మీ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోండి. అడుక్కునే పరిస్థితికి పోకండి. మీకు మీరు వ్యాపారం చేసుకుని ప్రభుత్వాలను అడుక్కునేదేంటి? నా హీరో సినిమా ఆడాలి, ఆ హీరో సినిమా ఆడాలి, ఇంకో హీరో సినిమా ఆడాలి, అందరి సినిమాలు సూపర్ హిట్ కావాలి, ప్రేక్షకుడి జేబుకు చిల్లు పడాలి. వారం రోజుల్లో 4 సినిమాలు ఆడితే 4 సినిమాలు చూడాలంట, 4 సినిమాలు సూపర్ హిట్ కావాలంట. 4 సినిమాలు చూసి ప్రేక్షకులేమో జేబు చిల్లు పెట్టుకోవాలి, మీరేమో డబ్బులు సంపాదించుకొని హ్యాపీగా ఒకరినొకరు పొగుడుకుంటూ కార్యక్రమాలు చేసుకోవాలి. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళకి ప్రభుత్వాలు మద్దతు పలకాలి. సాడ్ పార్ట్ సినిమా ఇండస్ట్రీ ఆలోచన చేయండి. ప్రేక్షకుల దోపిడీ కోసం పనిచేస్తుంది తప్ప ఇండస్ట్రీ ప్రేక్షకులను సంతోషపెట్టడం కోసం కాదు అనే విషయాన్ని, ఆ వాస్తవాన్ని గమనించండి. లేకపోతే మీరు ఇలాగే చేసుకుంటూ పోతే మొత్తం సినిమా ఇండస్ట్రీని ప్రేక్షకులంతా ఒక విలన్గా చూసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అనుమానంగా చూడడం మొదలైంది.